ఎలా దొండకాయ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: ఒక 1/2 కేజీ దొండకాయలు, కొంచెం లావు ఉన్నాయి తీసుకోవాలి. కలమాకు, కొత్తిమీర, పుదీనా, మెంతం కూర, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఒక ఎల్లిగడ్డ, నువ్వులు. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని నువ్వులు ఫ్రై చేసుకోవాలి. దూరగా వేయించుకొని తీసుకొని పచ్చిమిర్చి వేయించుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేయించుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాం. ఈ దొండకాయ చట్నీకి నువ్వులు, కొత్తిమీర, పుదీనా, కల్లమాకు ఇవి వేసుకుంటేనే ఈ చట్నీకి టేస్ట్ బాగుంటుంది. అలాగే ఎల్లిపాయలు వేసుకున్నాం. ఎల్లిపాయలు వేసుకొని పచ్చిమిర్చి బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. నువ్వులు గ్రైండ్ చేసుకున్నాము. ఇందులోకి ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి ఇది కూడా గ్రైండ్ చేసుకున్నాం. మళ్ళీ గిన్నె పెట్టుకొని ఇదే గిన్నెలోకి మళ్ళీ 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దొండకాయలు ఫ్రై చేసుకుందాం. చట్నీకి కొంచెం దొండకాయ దూరగా ఉంటేనే చట్నీ బాగుంటుంది. ఇందులోకి కలమాకు, కొత్తిమీర, పుదీనా. నేను ఫస్ట్ చెప్పేటప్పుడు టమాటాలు, చింతపండు మర్చిపోయినా. టమాటాలు, కలమాకు, కొత్తిమీర, పుదీనా. ఈ కొత్తిమీర, పుదీనా, టమాటాలు, దొండకాయలు అన్నీ మా ఇంట్లో కాసినయే. నేను ఎక్కువనే వేసుకుంటా కొత్తిమీర, పుదీనా. అలాగే ఒక స్పూన్ పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం. కాయలు మంచిగా మగ్గినాయి. ఇప్పుడు పొయ్యి బంద్ చేసుకొని చల్లారినాక మిక్స్ చేసుకుందాం. కాయలు చల్లారినాయి, ఇండేసి మిక్స్కి వేసుకుందాం. నేను ముందుగా కొంచెం పచ్చికారము, ఇందాక వేసిన నువ్వులు, పచ్చికారం కొంచెం తీసి పెట్టినా. కొంచెం కారం ఎక్కువ తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు. స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న కడాయి ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 4-5 ఎండుమిరపకాయలు, కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, కొంచెం అవి అయినాక ఒక 4-5 ఎండుమిరపకాయలు వేసుకుందాం. దొండకాయ చట్నీ రెడీ. ఇందులోకి మనము కొత్తిమీర, పుదీనా, కల్లెమాకు, మెంతం కూర, ఎల్లిపాయలు ఇవన్నీ వేసి చేసినాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.